శ్రీ సాయిరాం. ప్రపంచంలో ఉన్నటువంటి నూతన సంవత్సర కోలాహలమంతా కూడా షిరిడీలో అగుపిస్తుంది. షిరిడీ నగరి గత 5 రోజులుగా లక్షలాది మంది భక్తులతోటి కలకల్లాడుతూ ఉంది. నూతన సంవత్సరం అంటే షిరిడీ, అది సద్గురు యొక్క చరణాల వద్ద ఈ సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరాన్ని ఆరంభించుకోవాలనేటువంటి కాంక్షతో అనేక రాష్ట్రాల నుంచి, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, అనేక దూర తీర ప్రాంతాల నుంచి, సప్త సముద్రాల అవతల నుంచి అనేక మంది భక్తులు ఈరోజు షిరిడీ నగరి చేరుకుంటున్నారు. సంస్థాన్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ప్రతిరోజు కూడా, అంటే డిసెంబర్ 25 నుంచి ప్రతిరోజు కూడా 80,000 మంది భక్తులు ఈ బాబాను దర్శించుకుంటున్నారు. 31వ తేదీ రాత్రి కనీసము 2 లక్షల మంది భక్తజనం ఇక్కడ బాబాను దర్శించుకుంటారనేటువంటి సంస్థాన్ అంచనా. కాబట్టి అందుకు తగ్గటువంటి ఏర్పాట్లన్నీ కూడా సంస్థాన్ చేసింది. ముఖ్యంగా అనేక మంది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, ఉత్తరాది నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అనేక మంది పల్లకీలతో, పాదయాత్రలతో వస్తూ ఉన్నారు. ద్వారకామాయి దగ్గర మనం చూస్తూ ఉన్నాం కోలాహలం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి, హైటెక్ సిటీ. నాకు సాయి చరణ్ అంటే చాలా ఇష్టం. రోజు ఇంట్లో చూస్తాం మేము. 24 గంటలు మాకు సాయి ఛానల్ తోటే బాగా బంధం అయిపోయింది. సాయిబాబా సాయి టీవీలో అన్నీ మనకు అనుబంధం ఉన్నవే వస్తాయి. చాలా మంచి మంచి విశేషంగా పెడుతున్నారు. సేవ కూడా బాగా చేస్తున్నారు. మేమన్నీ చూసి చాలా ఆనందిస్తున్నాము. అసలు ఆనందం అంటే మీరు చేసిన సేవలోనే ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. 25 సంవత్సరాలని మాకు బాగా బాబా డిఓటీసీగా ఉంటామన్నమాట. ప్రతి సంవత్సరం వస్తాము. మాకు బాబా అంటే చాలా ప్రాణం అన్నమాట. బాగా మేము బాబా అంటే సేవ చేసుకుంటాము. ఇంకా చెప్పలేము, ఇంకా అంత ఆనందం అనమాట. సాయిబాబా గురించి ఎవరన్నా బాబా దేవుడు కాదంటే మీరు వదిలేస్తారా? అస్సలు నేను ఊరుకోను. నేను అసలు బాబా కాదు అని అంటే అసలు ఊరుకోను. ఎందుకంటే ఆయన మనకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వము సకలము ఆయనే. ఆయన మనకు అన్ని చెప్పాడు. ఏంటంటే ఈ గురువులోన ఏం చూడాలి అని చెప్పాడు. ఈ ప్రతి దేవుడికి ఆయన దర్శింపజేశాడు. ఎవరు వచ్చినా వాళ్ళ భక్తులు, వాళ్ళ తండ్రులు, ఎవరిని ప్రతి ఒక్కరికి దర్శింపజేయించుకున్నాడు. అటువంటి గురువు అంటే మన జన్మం ఎత్తామంటే ఆయన కోసం అసలు ఎంతో ఆనందం అనమాట. ఆయన మనకు దక్కడము మనం చాలా అదృష్టము. ఈ జన్మలో ఆయన సేవ చేసుకోవడం చాలా మహాభాగ్యము. ఆయన పాద సేవ చేసుకోవడము ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళలేము. చాలా ఆయన అనుగ్రహం దొరికింది కాబట్టి మనం జన్మలకి ఆయన రుణం తీర్చుకోలేము. సాయి టీవీ చూస్తారు కదా మీరు, సాయి టీవీ చూడడం ఆరంభించిన తర్వాత బాబా పట్ల ఎంత ప్రేమ పెరిగింది? ఇంకా చాలా ప్రేమ. అంతకుముందు ప్రేమ ఉండేది, కాకపోతే ఇప్పుడు మీరు చేసిన సేవ అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క సేవ కూడా మీరు బాగా చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. 24 అవర్స్ మీ సాయి ఛానల్ వేసుకొని చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి చూస్తాము. స్తవన మంజరి అనగా, ప్రతి ఒక్కటి సాయి సేవ అనగా అందరికీ భిక్ష తెచ్చి ఇక్కడ పంచుతున్నారు. అది చాలా మంచి పని చేస్తున్నారు. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. అంటే బాబా వద్దకు వచ్చేటువంటి వారికి ఎంత రుణానుబంధం ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని బాబా పట్ల విషప్రచారాన్ని చేసినా సరే తెగనటువంటి రుణానుబంధం భక్తులకు ఉంటుందనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి వారు బాబాను చేరుకున్న తర్వాత బాబా నుంచి విడిపడి ఉండలేరు అనేటువంటి దాన్ని ఏ భక్తుడిని కదిలించినా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. సాయిరాం సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. నా పేరు స్వామి, మా వైఫ్ కనకదుర్గ. మేము ఈ సంవత్సరం 4వ దర్శనానికి వచ్చాము. ఈసారి మొన్న సెప్టెంబర్లో మా బాబు కూడా యూఎస్ నుంచి స్టాంపింగ్కి వచ్చి దర్శనం అంతా చేసుకుని వెళ్ళాడు. మేము గత 35 సంవత్సరాలుగా వస్తున్నాము. అంటే ఎందుకు ఇంత విశ్వాసం? అంటే మనకు అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు. ఆ దేవీ దేవతలను మనం గౌరవిస్తాం, పూజిస్తాం, కులదైవాలను మనం ఆరాధిస్తాం. బట్ అన్నింటికంటే కూడా మన యొక్క ప్రేమ, ప్రాణం ఎందుకు ఇటువైపు లాగుతుంది, షిరిడి వైపు? బాబా గారిది ముఖ్యంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన హిందూ దేవుళ్ళని కూడా మొక్కటానికి కూడా ఈయనే నాకు ఒక ఇన్స్పిరేషన్.
ఈయనని చదవటం ద్వారా నీ భగవంతుడిని నువ్వు మరవద్దు. ఒకవేళ నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే ఆయన్ని మరవద్దు, శివుడిని కొలిస్తే ఆయన్ని మరవద్దు, వెంకటేశ్వర స్వామిని కొలిస్తే ఆయన్ని మరవద్దు అని ఈయన ద్వారా వాళ్ళకి ఇంకా దగ్గర అవుతున్నాం. ఈయన్ని మరి దేవుడని చెప్పాలా, గురువుగారని చెప్పాలా, మన ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాలా, ఎలా చెప్పాలో కూడా ఒక్కోసారి నాకు అర్థం కాదు చెప్పాలడానికి. బట్ మేమైతే ఇంకా మా ఫ్యామిలీలో అందరం కూడా, మా మనవడు కూడా 2-3 సంవత్సరాలు పుట్టిన 6 months నుంచి 3 సంవత్సరాలు వరుసగా దర్శనం చేసుకున్నాడు. మా ఇంట్లో అందరికి ఇంకా సాయి అంటే ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఓకే, అది అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని వారు చెప్పారంటే, బాబా పట్ల ఎందుకు ఇంత ప్రేమ, 4 సార్లు వచ్చానన్నారు సంవత్సరానికి. మరి ఎందుకు మనకు 3 కోటి దేవతలు ఉన్నా సరే, అనేక దేవీ దేవతలు మనం ఆరాధిస్తున్నా సరే, ప్రేమ ప్రాణం ఎందుకు షిరిడి వైపు లాగుతుందంటే వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట. మిత్రులారా, బాబాను ద్వేషించేవారు, బాబాకు రకరకాలైనటువంటి ఆపాదించేటువంటి మిత్రులారా, ఒక్కసారి వారి మాటను అర్థం చేసుకోండి. ఇతర దేవతలను పూజించడానికి, ఇతర దేవతల పట్ల గౌరవం పెరగడానికి, భక్తి పెరగడానికి బాబాయే నాకు మూల కారణం అని చెప్పారు. ఈ ఒక్క మాట అనేక లక్షలాది మాటలకు, లక్షలాది నిందలకు, లక్షలాది ఆరోపణలకు ఇది ఒక్కటే సమాధానం అని చెప్పి బాబా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా షిరిడీలో వీరితో పాటు చెప్పించారు. నిజంగా చాలా ఆనందం సార్, అద్భుతమైనటువంటి విషయం. భక్తులు బాబా నుంచి వేరుపడిపోరు. బాబా పైన ఎన్ని నిందలు వేసినా, ఎంత చేసినా మనసులో ముద్రించుకున్నటువంటి ఆ ప్రేమ బంధం చెదరదనేటువంటిది అద్భుతంగా చెప్పారమ్మా. అమ్మ, మీరు చెప్తారా? మాకు చాలా మిరాకిల్స్ జరిగినాయండి. మా పాప ఇవాళ మా ముందు ప్రాణాలతో ఉందంటే బాబా విభూదేనండి. మా బాబుకి H1B వచ్చింది, గురువారమే వచ్చింది. అది కూడా అన్నీ మొన్న వీసా ఇంటర్వ్యూలు అన్నీ గురువారమే జరిగినాయి. మాకు ఏదైనా గురువారమే జరుగుతుంది. బాబా మీద బాగా నమ్మకం ఉంది. మాకు బాబా అంటే చాలా ఇష్టం, ప్రాణం. ధన్యవాదాలు. అంటే ప్రాణప్రదమైనటువంటి వారిని ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు కదా. అంత అద్భుతమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి భక్తులు బాబాకు ఇక్కడ ఉన్న తర్వాత ఎంత అద్భుతమైనటువంటి వైభవం బాబాది అనేటువంటిది అర్థమవుతుంది. సార్, సాయిరామ్, आप किधर से सर? मेरा नाम भारत भूषण है, मैं चंडीगढ़ से। चंडीगढ़ से? हाँ जी। हर साल आते? साल में 2 बार। 2 बार आते? 2 बार। ये न्यू ईयर में हर साल आते? नहीं, न्यू ईयर में ये पहली बार आया। पहली बार। कैसा लगा आपको? बहुत अच्छा लगा। और आज पहली बार ऐसा हुआ जैसा कि जो हमारे CEO साहब है, उन्होंने एक बहुत अच्छा इंतजाम कर रखा है कि जनरल पब्लिक में से एक कपल को लेके जाते हैं, तो वो उसका सौभाग्य हमें प्राप्त हुआ, मेरे को और मेरी वाइफ को। हमें लेके गए और हमें आरती में सबसे आगे वो हुआ। थैंक यू। कैसा लगा आपको ये सडन सरप्राइज? बहुत अच्छा। मेरे तो आंसू नहीं रुक रहे थे, मतलब अपने आप को कंट्रोल करना मुश्किल हो रहा था, बट याद आ रहा था सब कुछ जो लाइव में देखते रहते हैं। आज खुद वहाँ खड़े होके बच्चे हमारी आरती करते हैं शाम को, इनकी याद आ रही थी। पर बहुत अच्छा लगा, मतलब कि जो CEO साहब ने ये करा है ना, उसकी वजह से आज हमें बहुत उस चीज का मतलब सौभाग्य मिला उस चीज का। कैसा लगा आपको दर्शन? बहुत अच्छा लगा। बहुत अच्छा। आपका नाम? आयुषी। आयशा। आयुषी। आयुषी। आयुषी, आपको बाबा से क्या मालूम है? कौन है बाबा? बाबा एक ऐसे व्यक्ति हैं जो मतलब एक पता नहीं कहाँ से आए हैं, एक फकीर टाइप थे वो, जो कि जिन्होंने बहुत मतलब जब कोरोना पता नहीं कुछ हुआ था इधर शिरडी में, तब उन्होंने आटा पीसा था और यहाँ पे लगाया था। और कुलकर्णी सरकार को मना भी किया गया था कि बाहर मत जाना, बाहर गए और उनको बीमारी लग गई थी। ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారు కదా. బాబా షిరిడీలో వెలిశారు, వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మహమ్మారిని పారదోలడానికి పిండి విసిరిచ్చాడు, ఆ పిండిని ఊరి చుట్టూ చల్లించి ఆ మహమ్మారి ఊరికి రాకుండా కట్టడి చేశారు. ఎంత అద్భుతమైనటువంటి అవగాహన. आपका उम्र कितना है? 12। 12 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల పాటు నేను నా గురు సేవను చేసుకున్నాను, నా గురువుతో పాటు నేను గురుస్థాన్లో ఉన్నాను అన్నారు కదా. 12 ఏళ్ల బాలిక బాబా యొక్క అవతార ప్రకటన గురించి, బాబా గురించి రకరకాలుగా మాట్లాడతారు కదా, బాబా ఎక్కడో పుట్టారు, ఏమో చేశారని చెప్పి. ఆ పిల్లకు ఉన్నటువంటి, ఒక చిన్నారికి ఉన్నటువంటి అవగాహన చాలా మందికి లేకపోవడం అనేటువంటిది వారి యొక్క దౌర్భాగ్యంగా మనం భావించాలి. అమ్మ, బడి బేటీ సాయిరామ్,
आपको क्या मालूम है बाबा का? बाबा बस मेरे मार्गदर्शक है, हमेशा मेरे साथ हमेशा रहे हैं और मैं चाहती हूँ आगे भी हमेशा ही रहें। आपका उम्र कितना है? मैं 22 साल की हूँ। 22 సంవత్సరాల అమ్మాయి వయసు. అమ్మాయి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బాబా ఎవరు అంటే సూటిగా సమాధానం, నాకు మార్గదర్శి, ఆయన్నే నన్ను నడిపిస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంతకంటే అద్భుతమైనటువంటి అవగాహన బాబా పట్ల ఏం కావాలి? చాలామంది అనుకుంటారు బాబా పట్ల అవగాహన లేదు, కేవలం ఆయనే ఇస్తూ ఉంటారు, మనం తీసుకుంటూ ఉంటాం, కేవలం అనుగ్రహం కోసమే ఆరాటపడుతుంటామని చెప్పి. కానీ ఈ పిల్లల యొక్క సమాధానాలు చూసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది మీరు అభిప్రాయాలు మార్చుకోవాలి. బాబా పట్ల ఒక స్థిరమైనటువంటి అవగాహన ఈ తరానికి ఉంది. ఈ తరం ఈ విధంగా తయారైతే బాబా ప్రస్థానానికి డోకా అనేటువంటిది ఉండదు. అద్భుతమైనటువంటి ప్రస్థానం రేపు భవిష్యత్తులో చూడబోతాం. అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటాను, సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాల ద్వారా మన దగ్గర కూడా ఇటువంటి పిల్లలు తయారు కావాలి, ఇటువంటి అవగాహన రావాలి. బాబా ఒక సంకల్పాన్ని ఇచ్చారంటే దానికి 100% ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం జరగబోతుంది అనేటువంటిది ఈ పిల్లల్ని చూసే తెలుస్తుంది. సాయిరామమ్మ, ఆప్కి విజయవాడ నుంచి వచ్చారు వీళ్ళందరూ. ఎంతమంది వచ్చారు? 150 మంది వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ 31st ఇక్కడ ఉంటారు, 1వ తారీఖు 33 సంవత్సరాల నుంచి జనవరి 1st ఇక్కడే ఉంటారు. 33 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎందుకు అంటే ఈ 33 సంవత్సరాల్లో మీకు కలిగినటువంటి మీ ప్రస్థానంలో అద్భుతమైనటువంటి అనుభూతి ఏంటి ఇక్కడ? అది అనుభూతి అంటే సద్గురు సాయినాథ్ అనుగ్రహంతో, అనుభవంతో తెలుసుకోవాల్సిన విషయాలను ఎవరు చెప్పగలరు, ఏమని చెప్పగలరు, ఎట్లు చెప్పగలరు. మన రక్షణ కవచం లాగా మన చుట్టూ ఆయన ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మా అనుభూతి అది. ఇప్పుడు కాదు, మేము 89 నుంచి వస్తున్నాము. అది జనవరి 1st 1993 నుంచి వస్తున్నాము. 40 మందితో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇవాళ కరోనా ముందు 300 మంది వాళ్ళు వచ్చాము. విజయవాడ నుంచి భక్త బృందం, మా నేటివ్ ప్లేస్ తుళ్ళూరు, రాజధాని ఇప్పుడు అమరావతి ఆంధ్ర రాజధాని, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అందరూ కూడా ఇప్పుడు అక్కడి నుంచి కూడా అందరూ గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఇప్పుడు 150 మందితో వస్తున్నాం. బెంగళూరు నుంచి కూడా మా భక్త బృందం వస్తుంది. అట్లాగే ఎప్పుడు జనవరి 1st ఎంతో అనుభవాలు అంటే చెప్పడానికి 1-2 అని కాదండి. మాకు వచ్చిన బ్యాచ్ 40 మందితో స్టార్ట్ అయ్యి 300 మందికి అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనే కోరుకుంటారు తప్ప మళ్ళీ ఆగుదామని ఎవరు అనుకోరండి. అందరికీ మంచి చేస్తున్నారు, చక్కగా వస్తున్నాం, మంచిగానే ఉన్నాం, అందరం మంచిగా హ్యాపీగానే ఉన్నాం. ఇబ్బంది అంటే మీరు బాబా దగ్గర ఇంత అనుభూతిని పొందుతున్నారు కదా, పొందుతున్నటువంటి వాళ్ళకు, మనలాంటి వాళ్ళకు కొన్ని మాటలు వింటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. అంటే బాబా యొక్క ప్రస్థానం గురించి, బాబా యొక్క మతం గురించి, బాబా యొక్క జననం గురించి రకరకాలుగా మాట్లాడారు. అవి విన్నప్పుడు మీకు అంటే అదొక హాస్యాస్పదంగా కనిపిస్తుందా, లేకపోతే ఒక మూర్ఖత్వంలా కనిపిస్తా వాదన చేసే వాళ్ళు? బాబా గారు ఉన్నప్పుడు కూడా, బాబా గారిని అన్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండేవారు. మౌనమే సమాధానం. అనుభవంతో తెలుసుకోవాలనుకుని ఆయన వదిలేసేవారు. అట్లాగే నా దగ్గర ఎవరన్నా అన్నా కూడా నేను కూడా మౌనంగా ఎవరి కాళ్ళకి అనుభవం అవుతుందని చెప్పి నేను కూడా పట్టించుకోనండి. నాకైతే అంతా ఆయనే, రాముడు, కృష్ణుడు, అన్ని దేవుళ్ళు ఆయనే. నేను ఆయనలోనే చూసుకుంటాను. నాకు ఏ గుడికి వెళ్ళాలని ఉండదు. బాబా గారి దగ్గరికి వస్తే చాలు అనుకుంటాను తప్ప వేరే గుళ్ళకి వెళ్ళాలని కూడా ఉండదు. ఆయన దగ్గర నుంచి వచ్చి వెళ్తుంటే బాధపడతాం. మన కుటుంబంలో అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు వదిలిపెట్టి వెళ్తుంటే ఎంత బాధగా ఉంటుందో అంత బాధపడుతూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం. ఎప్పుడు మళ్ళీ వస్తామా, ఎప్పుడు జనవరి 1st వస్తుందా, ఎప్పుడు వస్తామా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఆగస్టు నుంచి ప్రిపేర్ అవుతామండి. ఇక్కడ రావడానికి ఆగస్టు నుంచి మరి అందరినీ గ్యాదర్ చేయటం, టికెట్స్ బుక్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేయటం, మరి ట్రైన్లో వచ్చేటప్పుడు మరి అవన్నీ ప్రిపేర్ అవుతామండి. ఆగస్టు నుంచి మొదలవుద్ది. ఎప్పుడా అని ఎదురు చూస్తాం అన్నమాట. బాగా అండి, బాబా గారు అంటే పిచ్చి ఇక అంతే. అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూడండి. షిరిడి నేలపైన ఏ భక్తుణ్ణి కదిలించినా, ఎవరిని మాట్లాడించినా బాబాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలే ఉంటాయి. ఇటువంటి బలమైనటువంటి అనుభవాలను గుండెల్లో దాచుకున్నటువంటి వారికి ప్రపంచం తలకిందులైనా సరే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, అదేవిధంగా భక్తి, విశ్వాసం అనేటువంటి తొలగిపోదనడానికి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడి హృదయ ఘోష మనకు తెలియజేస్తుంది. మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్ అండి, మీ పేరు?
ఓరగంటి మోహన్ రావు కందుకూరు సార్, మాది ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లా. సాయి టీవీ రెగ్యులర్ గా చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తుంటాము. జనవరి 1st కి ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? ఇదే ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ అంతా? చాలా బాగుంటది. మేము 20 సంవత్సరాల నుంచి వస్తుంటాం కదా, కానీ జనవరి 1st కి ఇదే రావడము. విజయదశమికి వస్తుంటాము, గురు పౌర్ణమికి వస్తుంటాము, మధ్యలో ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తుంటాము. బాబా గారి దగ్గరికి వస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటది. సాయి టీవీలో ఏ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తారు? ఏది బాగా నచ్చుతుంది మీకు? సార్ ఒకటని కాదు, మీరు చెప్పే అన్ని బాగుంటాయి, అన్ని చూస్తుంటాం. నాకు ప్రశాంతంగా ఒక రోజంతా కూడా ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు గ్యాప్ దొరికినప్పుడు మీ ప్రోగ్రాంలో పెట్టుకొని చూస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా అర్థమయ్యేటట్టుగా చెప్తుంటారు, క్లియర్గా బాగుంటుంది సార్ అది. అందుకని ఏంటంటే జనాలు అందరూ కూడా చూస్తారు, ఆ విధంగా లైక్ చేస్తారు, బాగుంటుంది. చాలా సంతోషం సాయిరాం. మరి ఇందాక आप किधर से? ग्वालियर। ग्वालियर से। कैसा लगा इधर दर्शन? यहाँ सेवा करने के लिए आए थे। ओके। 7 दिन की सेवा दी थी। आज दर्शन आया है। किधर किधर सेवा करें? हम लोग ने तिलक लगाया, वहाँ पे प्रसादालय में काजू तोड़ा और सेवा में बूंदी और उधी का वितरण किया। क्या बोले बाबा? बाबा बोले कि श्रद्धा सबूरी रखो, सब हम पर छोड़ के जाओ। 100% बाबा पे विश्वास है। అంటే ఎంత ఉత్సాహం అంటే బాబా గురించి మాట్లాడమంటే అద్భుతమైనటువంటి ఉత్సాహం. ఈ అమ్మాయి ఇందాక మాట్లాడింది కదా, ఈ అమ్మాయి యూట్యూబ్ లో భజన్స్ పాడుతుందట. आपका कौन सा भजन पसंद है? जो शिरडी में आएगा आप दूर भगाएगा, चढ़े समाधि की सीढ़ी पर, पैर तले दुख की पीढ़ी पर, त्याग शरीर चला जाऊंगा, भक्त हित दौड़ाऊंगा, मन में रखना दृढ़ विश्वास, करे समाधि पूरी आस, मुझे सदा जीवित ही जानो, अनुभव करो सत्य पहचानो, मेरी शरण आ खाली जाए, हो तो कोई मुझे बताए, जैसा भाव रहा जिस जन का, वैसा रूप हुआ मेरे मन का, भार तुम्हारा मुझ पर होगा, वचन न मेरा झूठा होगा, असहायता लो भरपूर, जो मांगा वे नहीं है दूर, मुझ में लीन वचन मन गाया, उसका ऋण ना कभी झुकाया, धन्य धन्य वे भक्त नन, मेरी शरण जिसे नन, धन्य धन्य वे भक्त नन, मेरी शरण जिसे नन। ओम साई नमो नमः, श्री साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः। नीम के पत्ते मीठे हैं, तू खाकर देख ले, आ जाते हैं बाबा तो दिल से बुला कर देख ले। ओम साई नमो नमः, श्री साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः। ధన్యవాద్. అసలు ఎంత అద్భుతంగా చెప్పిందంటే బాబా పట్ల ఉన్నటువంటి భావాన్ని, షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆపదలు తొలగిపోతాయట, సమాధి మెట్లెక్కినటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలు తొలగిపోతాయట, ఎవరు ఎలా భావిస్తే బాబా ఆ విధంగా ప్రాప్తిస్తారట. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సాయిబాబా కా బేటీ ఆయుషి పుణ్యాని అంటే నిజంగా పూర్వజన్మ సంస్కారం ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మాయి యూట్యూబ్లో కూడా అద్భుతమైనటువంటి భజన్స్ పాడుతుందట. ఆల్ ది బెస్ట్. సాయిరామ్. జై సాయిరామ్. మీ పేరండి? ప్రసాదరావు. ప్రసాదరావు. చెప్పండి, అంటే రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడ? మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. అంతకుముందు అయితే ప్రతి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు వచ్చేవాళ్ళం. మా మిసెస్ ఫస్ట్ బాబా డివోట్, దాని తర్వాత నేను బాబా గారి అనుభవాలు చూసి మన సాయి మీ ఛానల్ కూడా డైలీ చూస్తుంటాము, మీ ప్రోగ్రాలు కూడా చూస్తుంటాము. మీరు సాయిబాబా తత్వాన్ని మీరు చెప్తుంటే బాబానే మీ ప్లేస్ నుండి చెప్పినట్టుగా మాకు అనుభూతి కలుగుతుంది. మేము ఆ విషయంలో చాలా ధన్యులంగా భావిస్తాము. ఈరోజు ఈ పర్వదినం ఇక్కడ దర్శనంకి వచ్చి మీకు కలవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. బాబా తాలూకు మహిమలు చెప్పాలంటే మీలాంటి వాళ్ళతోని మేము వింటున్నాము, చాలా బాగా చెప్తున్నారు. అవి బాబా తత్వం మాకు చాలా వరకు అర్థమవుతుంది. బాబా బోధలు, బాబా ఆ రోజుల్లో లైవ్గా ఉండే రోజుల్లో ఏమేం చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు, అవన్నీ కూడా మీరు చెప్తుంటే బాబానే
చెప్పేటట్టుగా మేము ఆనందించి చాలా సంతోషిస్తున్నాం సాయిరామ్. సాయి టీవీ మొత్తం మీద మీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చింది. ఆనందాన్ని ఇచ్చింది స్వామి. సాయి టీవీ ఉండాలని మేము కూడా మీకు ఛాయ్ ఛానల్కి ఏంటంటే మేము చూస్తుంటాం. సాయి టీవీ బాబా టీవీ అనే తెలియజేస్తున్నారు. బాబా టీవీ అనే మేము సాయి టీవీ అంటే బాబా టీవీ. आप किधर से? हम यूपी से हैं। यूपी से? हाँ, जी। साई टीवी मालूम है आपको? जी बिल्कुल मालूम है। यूट्यूब चैनल है, हम सब्सक्राइब करके रखा हुआ है। ये बहुत ही अच्छा चैनल है। ये बाबा को हमसे जोड़ता है, हमें एक आस्था की तरफ लेकर जाता है। यहाँ पर हम बहुत सारी चीज़ें देख पाते हैं, बाबा के दर्शन कर पाते हैं सिर्फ और सिर्फ साई टीवी चैनल की वजह से। और हम लोग यूपी से आए हैं तो हमें बाबा शिरडी महाराष्ट्र ने हमें यूपी तक कनेक्ट कर पाए हैं सिर्फ और सिर्फ साई टीवी की वजह से। और मुझे बहुत अच्छा लगता है बाबा के दर्शन करने पर और बाबा की नाम लेने पर बहुत अच्छा लगता है। और हम पहली बार यहाँ पर आए हैं मतलब न्यू ईयर मनाने, और हमें हर साल जब आते हैं वैसे बचपन से आते हैं, तब से आ रहे हैं यहाँ पे। और बाबा का चमत्कार हुआ हमारे साथ। कितना उम्र से आ रहे इधर? मैं जब बहुत छोटी थी 3 साल की थी। 3 साल। आपको बाबा का बारे में क्या मालूम है? क्या कौन है बाबा? बाबा सब कुछ है। अगर बाबा नहीं है तो फिर तो हम भी नहीं है। बाबा तो हमारे लिए आई भी है, बाबा भी है और भाई भी है। मेरा तो भाई बना हुआ है वो छोटे से। और जब मेरा कोई दोस्त नहीं था स्कूल में तो मैं बाबा को अपना दोस्त मानती थी, तो मैं उनको खाना खिलाती थी, सब कुछ करती हूँ। अभी हम बाबा को अपने साथ में लेके आए हैं। बाबा को चॉकलेट लगाया, राखी लगाया, बाबा जी भी है, कानू भी है और हमारे कान्हा जी भी आए हैं साथ में। लोग भेदभाव करते हैं, बोलते हैं कि बाबा ये मुस्लिम है कुछ। अगर मैं कह रही हूँ अगर बाबा मुस्लिम है ना तो हम मुस्लिम बनने को तैयार है बाबा के लिए। बस बाबा के लिए कुछ भी कर जाएंगे बस। अगर बाबा नहीं होते तो मैं कई बार ये सोचती हूँ अगर हमारे संग बाबा नहीं होते तो हमारा क्या होता। मतलब हर एक मोड़ मोड़ पे बाबा का साथ है। कैसे बताएं, मतलब एक्सप्लेन भी नहीं कर पाते हैं कि बाबा कितना प्यार करते हैं हम सब लोगों से। అంటే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమను మనం లోకం తీరు తెలుసు కదా, అసత్యము చాలా ఎక్కువగా ధ్వనిస్తుంది, ఎక్కువగా వ్యాపిస్తుంది. కానీ సత్యం ఎప్పుడూ కూడా గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో పెట్టుకున్నారు. నిజంగా ఎంత సంతోషం వేసిందంటే వాళ్ళకు నిజంగా మన భాష తెలియదు, కానీ భాష తెలియకపోయినా సాయి టీవీలో వచ్చేటువంటి భావాన్ని వారు అర్థం చేసుకుంటున్నారట. సాయి టీవీని ఒక యూపీలో ఉన్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాన్ని రెగ్యులర్గా చూడడం, నిజంగా అమ్మాయి చెప్పినటువంటి ఒక మాట ఎంత అద్భుతం. आपका उम्र कितना है? मेरा उम्र 18 है। 18 సంవత్సరాల అమ్మాయి ఎంత అద్భుతంగా బాబా గురించి చెప్పింది. బాబా గురించి నువ్వేమనుకుంటావు, బాబాని ఎలా భావిస్తావంటే బాబా నాకు సబ్ కుచ్, అంతా బాబాయే, నాకు ఫ్రెండు, బంధువు, నాకు మార్గదర్శి, అన్ని బాబాయే, నేను బాబాను అన్నగా భావిస్తాను అనంది. ప్రపంచంలో ఆడబిడ్డలను ప్రాణప్రదంగా చూసుకునేటువంటి సోదరుడు ఒక్కడే కదా, అందుకని ఆ అమ్మాయి సోదరుడిగా భావిస్తానని చెప్పింది. నిజంగా వీరి అవగాహన ఈ ఏదైతే బాబాకు సంబంధించినటువంటి అనేక ప్రస్తావనలు చేసేటువంటి వరకు ఒక అద్భుతమైనటువంటి సమాధానం. మీరు బాబాను ముస్లిం అని చెప్పి నిరూపిస్తే నేను అందులోకి మారడానికి కూడా సిద్ధమే. బాబా కోసము నేను ఏది చేయడానికైనా సిద్ధమే. బాబాను బాబాలాగా ఉంచండి. బాబా అంటే మాకు ప్రాణం. ఆ ప్రాణాన్ని, ఆ ప్రాణప్రదంగా చూసుకునేటువంటి మూర్తిని, గురువును, సకలాన్ని, వారి పట్ల ప్రేమను మాత్రమే మేము చూస్తాం తప్ప అందులో మతాన్ని, కులాన్ని, వైషమ్యాలను మేము చూడమనేటువంటి ఒక అద్భుతమైన మాట వారు చెప్పడం జరిగింది. నిజంగా बहुत बहुत धन्यवाद है। बाबा के संग इतना है कि मतलब इनकी भी तबीयत खराब हुई, ये बाबा की कृपा से दूसरा जन्म लेके वापस आए हैं, और मैं भी दूसरा जन्म लेके बाबा की कृपा से ही आई हूँ। मम्मी तो बिल्कुल बेहोश हो गई थी, उठी नहीं रही थी, 15-20 मिनट तो उठी नहीं थी मम्मी। उसके बाद जब बाबा का नाम लिया, उदी दी, तो मम्मी को एकदम होश आया, दोबारा वापस मुझे मतलब उठने के बाद लगा मैं बाबा की गोद में, मुझे कुछ हुआ ही नहीं। और ये लोग कह रहे तू बिल्कुल बेहोश हो गई, तुम थी नहीं, वापस बाबा की कृपा से लौट के आई, और ये भी आज बाबा की कृपा से वापस मिले हमें। నేను చాలా సందర్భాల్లో చెప్తాను, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పునర్జన్మను మళ్ళీ ఈ జన్మలోనే ప్రసాదిస్తారని చెప్పి, ఇది అనేక లక్షల మంది జీవితాల్లో నిదర్శనమైనటువంటి లీల, అందరూ కూడా అనుభవిస్తున్నటువంటిదే. మరో జీవితం కొంతమందికి దొరికితే ఈ జన్మలోనే పునర్జన్మ దొరికినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. నిజంగా అద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగాలను బాబా పంచుతున్నారు. కాబట్టే ఈరోజు బాబా నుంచి ఎవ్వరూ కూడా వేరుపడిపోవడానికి సిద్ధంగా లేరు.
కాబట్టి ఈ అద్భుతమైనటువంటి సందర్భం, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నిజంగా ఎంతమంది అద్భుతంగా आप किधर से आया? आम्ही पदयात्री आहे भांडूप ते शिर्डी पदयात्रा केली आहे. तसंच श्री साई भजन आमचं संस्कृती मंडळ आहे, त्याच्यातून आम्ही पदयात्रा केली आहे. आज 8वा दिवस आहे. भांडूपासून आम्ही चालत सुरू केलेली 23 तारखेला आणि आज इथे पोचलोय बाबांच्या दरबारी. చాలా మంది పాదయాత్రతోటి ఈరోజు షిరిడి కొత్త సంవత్సరం ఆరంభించడానికి అనేక మంది యువకులు, మీరు కోపర్గావ్ నుంచి చూసినా, ఇటు రహతా నుంచి చూసినా, అటు ఇంకొక ప్రాంతం నుంచి చూసినా, ప్రతి చోటి నుంచి కూడా ఏ రోడ్లో చూసినా పాదయాత్రికులు. ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. आप किधर से आया? नासिक से आए. नासिक से. हर साल आता 31 को? हर साल हर महीने को आते हैं. हर महीने में आता है. और हमारे घर में भी साईं बाबा का मंदिर है. मेरे बच्चों का नाम भी श्रद्धा सबूरी है. श्रद्धा सबूरी है. और हमारे घर में कोई भी प्रॉब्लम रहे, कुछ भी रहे, अभी इनको भी कल से चुनाव का टिकट देने वाले थे, थोड़ा कुछ कारणवश मतलब लेट करने गया. बाबा को सिर्फ एक ही विनती की, बाबा मेरे पति को जल्दी चुनाव का टिकट मिले, हम आपके द्वार पे तो जरूर आएंगे. 1 घंटे के बाद सुबह जो टिकट मिल गया तो हम तुरंत निकल के इधर शिरडी आ गए. कुछ भी मनोकामना रहे मन में, कुछ भी रहे, सिर्फ बाबा को बोलो मनोकामना पूरी हो जाती है. और कैसे बोलते हैं ना, एक एक समस्या आती है लेकिन उसका बाबा पूरा हल निकालते. उन्होंने चुनाया नहीं चुनाया? अभी निकल 15 तारीख को है ना. हाँ, लेकिन टिकट मिला. 15 तारीख को वोटिंग रहेगा, 16 को रिजल्ट आएगा. लेकिन वो बात जरूरी नहीं है, क्योंकि जब शुरुआत की थी ना तब घर के डिपॉजिट के लिए भी पैसा नहीं था, लेकिन आज खुद का बिजनेस सेटअप है, फैमिली सिक्योर है, ये सब बाबा की देन है. आज हमारा जो 2 BHK का फ्लैट है उसमें एक रूम हमने सिर्फ बाबा के लिए बनाया. इधर श्रद्धा कौन है, सबूरी कौन है? ये श्रद्धा है. श्रद्धा, ये सबूरी. आपका नाम क्या है? सबूरी. आपका नाम? श्रद्धा. అద్భుతమైనటువంటి విషయం కదా. పిల్లలకు బాబా చెప్పినటువంటి మనం పాటించాల్సినటువంటి 2 అద్భుతమైనటువంటి వచనాలతోటి పిల్లలకు పేరు పెట్టుకున్నారు. బాబా భక్తి ఎలా ఉంటుందనంటే ఇలా ఉంటుంది. అంటే బిడ్డను పిలిచినప్పుడు శ్రద్ధ అని పిలిస్తే బాబా చెప్పినటువంటి ఆ శ్రద్ధ గుర్తుకు రావాలి. సబూరి అంటే ఎటువంటి దుఃఖ పరిస్థితుల్లో కూడా మనము సంతోషంతో కూడినటువంటి ఓర్పు ఉండాలనేటువంటిది చాలా మంది చూస్తాం. ఇక్కడ చాలా మంది షిరిడీకి న్యూ ఇయర్కు అర్ధనారీశ్వరులు వస్తారు. అర్ధనారీశ్వర్ అంటే మనం ఎంత గౌరవం మనకుంటుంది, అంతే మర్యాదతోటి ఇక్కడ వాళ్ళు ఉంటారు. आप किधर से आया? हम यहीं के हैं. श्री रामपुर बोल के हमारा गांव है, यहाँ से 30 किलोमीटर. और ये यहाँ पर हमारे ही लोग रहते हैं मांगने के लिए. तो हम यही अभी साल में 2-3 दिन हम यहाँ आते, बाकी साल हमारी दीदी यहाँ रहती है. और हम ये 31 नए साल का यहाँ पर आकर बाबा की सेवा करते, कुछ काम करते. हमारे यहाँ भंडारा रहता है 1 तारीख को, तो वो सब में हम शामिल होते हैं. आपको कैसा लगता बाबा के पास? यहाँ तो देखो, यहाँ पूरे देश से कोई जाति नहीं, कोई धर्म नहीं, कोई मजहब नहीं, कोई रंग का भेद नहीं, हर तरह का इंसान यहाँ पर आता है. और यहाँ पर आकर दिल को सुकून पाता है. तो हम भी वही पाते हैं. हाँ, हमको भी यहाँ आके अच्छा लगता है. और ऐसा लगता है कि बाबा ने पूरे देश में एक ठिकाना है बाबा का, जहाँ पर सब आ सकते हैं. सबके लिए ये दरवाजा खुला है. ఎంత అద్భుతంగా చెప్పింది కదా. భారతదేశం యొక్క ధర్మమంతా కూడా షిరిడీలో ఉందట. అంటే కులము, మతము, రంగు, లింగ విభేదం ఏదీ లేనటువంటిది షిరిడి. ఆ షిరిడిలో కొలువైనటువంటి ఆ మహారాజు దర్బారు ఎప్పటికీ కూడా అందరి కోసం, అంటే కులం, మతం, ప్రాంతం, రంగు, రూపు వీటితో సంబంధం లేకుండా బాబా యొక్క దర్బారు ఎప్పుడు తీర్చే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆనందం దొరుకుతుంది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. దీది ఆప్కా నామ్? ओम साई राम. मैं यहाँ पे रहती हूँ बाबा के चरणों में, है ना. मैं ऐसा बहुत चमत्कार देख चुकी हूँ. जो कोई टूटावा रहता, कोई रुटावा रहता, वो सब यहाँ पे आते हो ना तो हंसते हो ही जाते हैं. सबकी मनोकामना बाबा पूरी करते हैं और आगे भी करेंगे, है ना. ओम साई राम. अल्लाह बल्ला दुख परेशानी से दूर हो, नजर काढ़, खूब राजी रहो, खूब अल्लाह बल्ला से दूर रहो. బాబా
అద్భుతమైనటువంటి అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని రకరకాల రూపాల్లో ఇస్తూ ఉంటారు. ఇక్కడ వారి అర్ధనారీశ్వరుడు యొక్క రూపంలో బాబా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం. ఎవరి అనుభవం కంటే కూడా మరొకరి అనుభవం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అనుభవాలు వింటున్నప్పుడు ఒకదానికి మించినటువంటి ఒకటి. ఆప్ కిధర్ సే ఆయా? इंदौर से, एमपी इंदौर से। इंदौर से जी। आप हर साल 31 का आता है? सर मुझे मेरी शादी को हो गए 25 साल, उसके पहले 15 साल, मतलब 40 साल से मेरा नया साल सर यहीं का ही बन रहा है। ओके। 30 को आता हूँ और 1 को जाता हूँ इंदौर। क्या है इसमें इतना महत्व, क्या है इधर? नहीं, बाबा बस अपने आप में ही महत्व है, बाबा का नाम ही बहुत है। बाबा में मतलब बाबा की शक्ति का तो आप अंदाजा कोई लगा ही नहीं सकता दुनिया में। बाबा का आशीर्वाद है और सब कुछ आनंद है, सब कुछ बढ़िया है और बाबा का आशीर्वाद सब पे बना रहेगा, देश पे बना रहेगा। बहुत अच्छा बात किया. కేవలము ఇక్కడ మహత్యం ఉందని అడిగా నేను. ప్రతి 40 సంవత్సరాలుగా ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ మహత్యం ఏంటంటే ఇక్కడే కాదు, సాయి నామం పలికేటువంటి ప్రతి చోట ఆ నామంలోనే గొప్ప మహత్వం ఉందని చెప్తున్నారు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం. బాబా యొక్క అనుభవాలను పంచుకోవడానికి ఎంత ఉత్సాహాన్ని ఇక్కడ చూపెడుతున్నారని, నిజంగా ఇంత గొప్ప ఉత్సాహం నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి వచ్చాము. యా, సో ఎవ్రీ ఇయర్ విల్ బి కమింగ్ హియర్ ఫర్ ఎవ్రీ న్యూ ఇయర్. సో ఒక విషయం, లైక్ ఎవ్రీథింగ్ దట్ డ్రాన్స్ టు షిరిడీ ఈజ్ ఓన్లీ ద పవర్ ఆఫ్ సాయిబాబా అండ్ ఆల్. సో కొత్త ఎక్స్పీరియన్సెస్ అది. సో ప్రతి సంవత్సరం 31st కల్లా మేము షిరిడీలో ఉండేలా చూసుకుంటాము. సో కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్న కోరికలన్నీ, లైక్ దిస్ ఇయర్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఆల్. సో ఐ బిలీవ్ దిస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సాయి బాబా. లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్ వితౌట్ బాబా. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ. యా, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉంటా, హైదరాబాద్. యా, ఒక్క వర్డ్లో బాబా అంటే ఏమిటి అంటే ఏం చెప్తారు మీరు? హూ ఈజ్ బాబా? వాట్ ఈజ్ బాబా? హీ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్రెండ్, లైక్ ఎవరు లేనప్పుడు హీ ఈజ్ సంథింగ్ హూ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. సో ఐ కెన్ సీ ఎవ్రీ రిలేషన్షిప్ ఇన్ హిమ్. హిస్ లైక్ ఎవ్రీథింగ్, ద యూనివర్స్ ఫర్ మీ. యా, థ్యాంక్ యూ. సాయి భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. आप किधर से आए? अहमदाबाद, गुजरात. कैसा लगा? आप हर साल आते हैं इधर? हाँ, हर साल आती हूँ और साल में 3-4 बार तो बाबा बुला ही देते हैं. मुझे इतनी प्यारी बच्ची बना के रखा है, साईं का धन्यवाद, शुक्रिया. बाबा का इतने सारा मेरे पर कृपा है और वो इतनी मुझ पे मेहरबानियाँ कर रहा है कि क्या मालूम कि कौन सा जन्म का खाता खुल गया मेरे साथ बाबा का. वो मेरे हस्बैंड है, वो 2 बार गिरे हैं. एक बार तो नी में पैर में क्रैक थी, फ्रैक्चर था, ऑपरेशन होने वाला था, मगर बाबा ने बचा लिया. ऑपरेशन बिना ही अच्छा हो गया. और वो कुत्ता आ गया तो गिर गए थे. रीढ़ की हड्डी ऊपर से भी गिरे तो रीढ़ की हड्डी में भी दिक्कत हो गई उनको, तो भी वो अच्छे से हो गए. और दोनों टाइम पे मैं अहमदाबाद खाड़िया के मंदिर में गुरुवार का ही दिन था, मैं बाबा के सामने बैठी थी और वो बच गए दोनों के टाइम. बाबा की बहुत कृपा है मुझ पे और यहाँ पे बुलाते ही रहते हैं मुझे. అంటే అంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారంటే వారు, ఏ జన్మలో రుణానుబంధమో ఇప్పుడు తెరవబడ్డదట బాబాను కలవడానికి. అనేక జన్మలుగా ఉన్నటువంటి రుణానుబంధం ఈ జన్మలో ఆ ఖాతా తెరవబడ్డది. ఆ ఖాతా తెరిచారు కాబట్టి నేను బాబా దగ్గరికి వచ్చానని చెప్పి. అమ్మ, బాబా కే బారే మే బహుత్ ఖిలాఫ్ बात आ रहे, आपको कैसा लगते है? वो आपको बोलते हैं तो अच्छा नहीं लगता. हम जो जब भी कोई ऐसा बोलते हैं तो हम वहाँ से खिसक जाते हैं. 1-2 बार उसको समझाने की कोशिश करते हैं कि बाबा ये है, ऐसा है, ऐसा कुछ नहीं है. मगर जो किसी के दिमाग में नहीं रहता तो हम उसके डिस्कशन में नहीं पड़ते, क्योंकि हमको बाबा को कोई बोलता है तो ठेस पहुँचती है. हम जानते हैं कि बाबा क्या है और साईं का भक्त तो ऐसा है कि साईं को माने तो साईं को जाने. కొన్ని లక్షల, కొన్ని కోట్ల మంది హృదయాల యొక్క అభిప్రాయం, ఆ హృదయాల్లో స్థిరంగా గూడు కట్టుకున్నటువంటి బాబా భక్తికి నిదర్శనం. आप किधर से आया? दिल्ली से. दिल्ली. हर साल आते? नहीं, महीने में आ जाते हैं, 5-6 बार आ जाते हैं. बाबा के हर त्योहार में आते हैं. हाँ जी. आपको कैसा लगता है शिरडी में? अलग स्वर्ग है, जन्नत है. मंदिर नहीं है यहाँ, ये स्वर्ग है, जन्नत है. हमारा दूसरा घर है. मैं बोलता हूँ, मेरा मायका है. ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారంటే, ఇక్కడికి మీరు ఎందుకు వస్తారంటే, ఇది షిరిడీ కాదు, పుణ్యక్షేత్రం కాదు, ఇది స్వర్గం. ఈ స్వర్గంలో దొరికేటువంటి అనుభూతి ఎక్కడా దొరకదని చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం.
आलू लो गोभी लो बाबा हमें गोदी लो, आलू लो गोभी लो बाबा हमें गोदी लो, ये हमने बना रखा है बाबा का, और बाबा ने हमें वाकई गोद लिया हुआ है। और बाबा के इतने मेरिकल्स हैं, अगर अभी बताने बैठेंगे तो पता नहीं कितने दिन गुजर जाएंगे। हमारे साथ इतने मेरिकल्स हुए हैं बाबा के। బాబా యొక్క మహత్తుని తెలియజేయాలంటే రోజులు సరిపోవు, ఆ సమయం సరిపోదని చెప్తున్నారు. वो ऐसे तो लोग बहुत बातें बनाते हैं, अफवाहें कि पीठ पीछे बहुत बोलते हैं, बाबा के टाइम पे ही बहुत बोलते थे, पर बाबा ने कहा श्रद्धा सबूरी, उनको यहाँ पे आके वो देखें। इतनी भक्तों की लोग कम नहीं हुए बाबा के, बल्कि और भक्त बढ़े हैं, और आने वाले टाइम में हर घर में बाबा की फोटो जरूर पाएगी, सारे साई राम के नाम से सब जानेंगे। एक चीज और सोची हुई है हमारी, जब भी आखिरी सांस रुके वो बाबा के समाधि मंदिर के अंदर रुके आखिरी सांस, चाहे अभी रुके, कल रुके, अगले महीने रुके, अगले साल, ये मेरी मन की इच्छा है, तमन्ना है। ఇంత అద్భుతమైనటువంటి మాట చెప్పారు కదా. తన చివరి శ్వాస ఇప్పుడు పోయినా, రేపు పోయినా, కొన్ని సంవత్సరాల తర్వాత పోయినా సమాధి మందిరంలో ఆ చివరి శ్వాస పోవాలనుకుంటున్నారు. అటువంటి భక్తులు, ఇంత అద్భుతమైనటువంటి ప్రేమను, విశ్వాసాన్ని పెంచుకున్నటువంటి భక్తులు బాబాకు ఉండగా అసలు బాబా యొక్క ఉనికి గురించి మాట్లాడితే ఆయన ఉనికిని ఎక్కడ మాయం చేయగలుగుతారు? ఉనికి సంబంధించిన మాట్లాడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని కోల్పోతారు తప్ప బాబా యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి వారు బాబా ఉనికిని చెరపరు అనేటువంటిది అక్షర సత్యం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా పాప వాళ్ళ మా గ్రాండ్ డాటర్స్ వీళ్ళు. ఈమె పేరు ఆద్య సాయి, ఆరాధ్య కార్తి. ఈ పాప అంటే పుట్టక ముందు కొంచెం లేట్ అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్స్ కి పుట్టారు, వీళ్ళకి లేట్ అయ్యింది. అప్పుడు బాబాకి మేము మొక్కుకున్నాం అనమాట. నేను పాప ప్రెగ్నెంట్ ఉండాలి, తొందరగా నెక్స్ట్ ఇయర్ ఉంటే మీ ఒక ఫ్రూట్స్ పంపించారు ఒక గుడి నుంచి. మేము బాబాకు ఫ్రూట్స్ వచ్చినాయి మాకు. అది ఈ బుట్ట నేను సీమంతానికి తీసుకెళ్ళాలి మా పాపకి అని మొక్కుకున్నాను. అదే బుట్ట తీసుకెళ్ళామండి, ఫోటో కూడా ఉంది, మీకు కావాలంటే పంపిస్తా. ఆ బుట్ట సీమంతానికి పెట్టి అదే బుట్టలో ఈ పాపని డెలివరీ అయిపోయిన తర్వాత ఈ పాపని పండుకోబెట్టి ఫోటో తీసాం. అట్లాగే ఉంచాం మేము. ఉంచేసి పారేయకుండా జాగ్రత్త చేసి డెలివరీ అయిన తర్వాత ఈ పాపని పండుకోబెట్టి ఫోటో తీసాం. పంపించమంటే పంపిస్తాం, ఇది అబద్ధం కాదు. అయ్యో అసలు మొక్కు తీర్చుకోవడానికి తీసుకొచ్చామండి. 1 year లోపల తీసుకొద్దాం అనుకున్నాం ఆస్ట్రేలియా నుంచి, కానీ కోవిడ్ వల్ల రాలేకపోయాం అనమాట. తనకి ఇప్పుడు 10 years ఇప్పుడు తీసుకొచ్చాము. మాకు ఆస్ట్రేలియాలో మా ఇంటి పేరు కూడా ద్వారకమాయే. తర్వాత ఈ పాపని పాప పుడితే అదే పాప కానీ ఎవరైనా పాప పుడితే ఇక్కడ బాబా ఇల్లు భిక్షం ఎత్తాడు కదండి. మా పాపతో కూడా డ్రెస్ వేయించి ఇక్కడ ఈ షిరిడి చుట్టూ సంచి తగిలించుకుని జోలే బాబాలాగా ఈ గుడి చుట్టూ అడుక్కునేటట్టు చేస్తామని మొక్కుకున్నాం. నిజం చెప్పాలి కదా, మరి దానికి సిగ్గుపడటం ఎందుకు? ఇప్పుడు 3 ఏళ్ళప్పుడు తీసుకురావాల్సింది, మధ్యలో కరోనా వీళ్ళ జాబ్స్ వల్ల ఇంకా కుదరక ఇంత పెద్ద పాపని తీసుకొచ్చాం. మొక్కు రేపు తీర్చుకుంటున్నాము. ఈ రోజు ఏకాదశి అని వచ్చాము. రేపు మొక్కు తీర్చుకున్నాం అంటే డ్రెస్ కూడా జోలే సంచే అన్ని కుట్టించుకున్నాం. ఆస్ట్రేలియాలో ఉంటావు కదమ్మా? నేను ఇక్కడ ఇండియాకి సాయిబాబాని చూడడానికి వచ్చా. చూడగానే నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. నాకు సాయిబాబా అంటే ప్రాణం. ఫస్ట్ టైం రావడం? చిన్నప్పుడు వచ్చా, కానీ నాకేం గుర్తులేదు. నాకు సాయిబాబా చూసేసరికి ఏడుపు వచ్చేసింది. సాయిబాబా నా ప్రాణం అని, అందుకే నాకు ఏడుపు వచ్చేసింది. రేపు భిక్ష చేయాలిగా, చేస్తావా? చేస్తా తప్పకుండా. ఫొటోస్ కూడా తీయండి వీలుంటే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాబా యొక్క మహత్తు ఎలా ఉంటుందంటే, మనము బాబా నామాన్ని స్మరించి గడ్డిపోచను కూడా పట్టుకుంటే ఆ గడ్డిపోచ కూడా మహత్తును చూపెడుతుందట. వాళ్ళ ఇంటికి పళ్ళబుట్ట వచ్చింది, ఆ పళ్ళబుట్టను తన కూతురు శ్రీమంతానికి ఉపయోగించాలి, దానిలో మళ్ళీ పుట్టినటువంటి బిడ్డను అందులో వెయ్యాలని చెప్పి బాబాను వేడుకుందట. ఆ బుట్ట చేసినటువంటి మహత్తు, ఆ బుట్ట పైన ఉన్నటువంటి విశ్వాసం, బాబా ఈ బుట్ట నా కూతురు శ్రీమంతానికి తీసుకెళ్తాను, ఈ బుట్టలో పుట్టినటువంటి బిడ్డను పడుకోబెడతాను అంటే, బాబా యొక్క నామాన్ని స్మరించి వారి పట్ల విశ్వాసం పెట్టుకుంటే బుట్ట కూడా మహత్తును సంతరించుకుంది కదా. ఇంత అద్భుతమైనటువంటి మహత్తును సంతరించుకున్నటువంటి బాబా యొక్క ప్రస్థానం, వారి యునికి, వారి యొక్క మహత్తు ఎక్కడ దాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరు? దాని గురించి ఎవరు
మాట్లాడగలుగుతారు, ఆ మహత్తుని ఎవరిని పొగడగలుగుతారు, ఎవరు కొనియాడగలుగుతారు? ఆ పాప 2 సంవత్సరాల వయసున్నప్పుడు వచ్చిందట షిరిడీకి. మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి 8 సంవత్సరాల తర్వాత వస్తే బాబాను చూసిన తర్వాత ఏడ్చేసిందట. అంటే పిల్లల్లో ఒక ఎమోషన్ కనెక్టివిటీ సాయిబాబా, పిల్లలకు ఒక ఎమోషన్ బాండింగ్ సాయిబాబా అనడానికి ఇది కదా నిదర్శనం. నిజంగా ఈరోజు చాలా అద్భుతంగా మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అనేక మంది భక్తులు మాట్లాడడానికి ఉత్సాహాన్ని చూపెడుతూ ఉన్నారు. అయినా సరే అందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది సాయి భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ కిధర్ సే ఆయా? बिहार से। बिहार से? हाँ, हर साल आते इधर? हाँ 2 साल से आ रहे 2 साल से आ रहे हैं। कैसा है 2 साल से? वो पिछले साल कैसा है आपका बाबा से भक्ति आने के बाद कैसा है? 2023 में मतलब हम तो सबको यही बताएंगे कि यहाँ आने का एक्सपीरियंस बहुत अच्छा होता है। मतलब कि आप जैसे पहले थे कुछ ना कुछ तो ज़रूर चेंज होता है, लेकिन हाँ भरोसा होना चाहिए। वो भरोसा कभी टूटना नहीं चाहिए। जैसे बहुत लोग ऐसे भी मिलते नहीं, ये मुस्लिम का है, बाबा मुस्लिम थे, ये मतलब मुझे भी ऐसा बोला गया। तो मैं बस इतना ही जानती हूँ, मतलब बाबा का जो सिद्धांत है कि सबके रगों में एक खून दौड़ रहा है, तो हम सब लोग एक हैं। और मैं तो रिक्वेस्ट करना चाहूँगी जो भी लोग देख रहे हैं वो एक बार शिरडी ज़रूर विजिट करें, ताकि उनके अंदर जो भी दोष है या फिर वो दूसरों से जो सुने वो खुद एक्सपीरियंस कर पाएंगे कि यहाँ क्या है। ఈరోజు ఎంత అద్భుతం అంటే మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాబా యొక్క ఉనికి గురించి ప్రశ్నిస్తున్నారో ఒక్కసారి షిరిడీకి వచ్చి చూడండి అని చెప్పి. నిజంగా आपका उम्र कितना है? 21 साल 21 ईयर 21 ఇయర్స్. 21 సంవత్సరాల పాప వద్ద ఉన్నటువంటి జ్ఞానము విమర్శించేటువంటి దుర్మార్గులకు లేకపోయింది. నిజంగా ఎంత అద్భుతం వీరి యొక్క అవగాహన. చాలామంది భయపడుతూ ఉంటున్నారు. కొంతమంది బాబా తత్వాన్ని మేము రక్షించేస్తాము, బాబా తత్వాన్ని మేము తలకెత్తుకుంటాము, బాబా తత్వాన్ని మేమేం వస్తున్నాము అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సమాధానం ఇది. బాబా తత్వాన్ని ఎవరూ కూడా భుజాలపైన మోయాల్సిన అవసరం లేదు. బాబా తత్వాన్ని కాపాడడానికి ఎవడూ రక్షకుడు అవసరం లేదు. వీళ్ళకున్నటువంటి అవగాహనను చూస్తే ఒక 21 సంవత్సరాల అమ్మాయి, ఒక 18 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళకున్నటువంటి ఒక అవగాహనను చూస్తే మనకు అర్థమవుతుంది కదా బాబా తత్వం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. బాబా తత్వం అనేటువంటిది దాన్ని ఎవరూ కూడా చెదపలేనటువంటిది. బాబా యొక్క ఉనికి ఎవరూ కూడా ప్రశ్నించడానికి అర్హులైనటువంటి వారు ఎవరూ లేరు. కాబట్టి ఈ బాబా పైన జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మనము బాబా భక్తులుగా ప్రతిసారి దాన్ని ప్రస్తావించే బదులు ఇటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వింటే బాబా భవిష్యత్తు తరానికి బాబా ఉనికి ఎంత బలంగా వారిలో నాటుకుంది అనడానికి ఇదొక నిదర్శనం కదా. ఇది కదా నిజంగా ఈరోజు మనందరం కూడా అద్భుతమైనటువంటి అభిప్రాయాలను విన్నాం. రేపు మళ్ళీ ప్రతిరోజు కూడా దాదాపుగా ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను, భక్తుల అనుభవాలను వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్.